హాయ్ అండి. ఈరోజైతే బూందీతో అయితే కర్రీ చేసుకుందామండి. ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. రెసిపీ చూసేద్దాం. కర్రీ కోసం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి. ఒక కప్పు బూందీ తీసుకోవాలి. చింతపండు నీటిలో నానబెట్టుకోవాలి. కరివేపాకు, జీలకర్ర కూడా తీసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా వేపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా వేపుకోవాలి. జీలకర్ర కరివేపాకు వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా కలుపుతూ వేపుకోవాలి. ఇలా నూనె పైకి తేరే వరకు ఉల్లిపాయలను అయితే వేపుకోవాలి. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. మూత తీసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుతూ వేపుకోవాలి. కారం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. బాగా కలుపుకొని నానబెట్టిన చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. ఒక కప్పు బూందీకి 2 కప్పులు చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని మరిగే వరకు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఎసరు అయితే ఇలా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే ఇందులో కప్పు బూందీ అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి మొత్తం బాగా కలుపుకోవాలి. కర్రీ అయితే అయిపోయిందండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం అండి. అంతేనండి, బూందీ కర్రీ అయితే రెడీ. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళడం మర్చిపోకండి.